ఎందుకు పడ్డది గండి అంటే 14,000 క్యూసెక్కుల కెపాసిటీ ఉన్నటువంటి కెనాల్లో మీరు ఒకేసారి 21,500 క్యూసెక్కుల నీళ్ళని వదిలిపెడితే ఆబ్వియస్గా గండి అనేది పడుతుంది, నీళ్ళు బయటకు వచ్చేస్తాయి. కెపాసిటీ కంటే మీరు ఎక్కువ వదిలేరు. హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. ఏలేరు వరద. ఈ వరద వచ్చేసి ప్రకృతి వైపరీత్యమా లేదంటే చంద్రబాబు నాయుడు గారి నిర్లక్ష్యం వల్ల వచ్చిన వరద అన్నది ఈరోజు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. కాకపోతే వీడియోలోకి వెళ్ళడానికి ముందు రెండు విషయాలు చెప్పాలండి. ఒకటి, నేను ఈ వీడియో ఏదైతే చేస్తున్నానో ఆ వీడియో చూసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ పోలీసులకు కోపం వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి నేను చేసే ఈ వీడియో వచ్చేసి అన్ని సోషల్ మీడియా మాధ్యమాలలో అవైలబుల్ ఉన్న డేటాని బట్టి, న్యూస్ పేపర్లలో వచ్చే డేటాని బట్టి నేను చేస్తున్నాను. అంతేకాని నా సొంత కవిత్వం అయితే ఏం లేదు అని చెప్పేసి పోలీసు వాళ్ళకి ముందే నేను ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చేస్తున్నా. ఇక రెండో విషయం ఏంటంటే, ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి ప్రజలందరికీ నిజాలు తెలవాలి. ఇది మనిషి చేసిన తప్పితమా లేదా ప్రకృతి చేసిన తప్పితమా అన్న విషయము అందరికీ ప్రజలకి తెలవాలి కాబట్టి ఈ వీడియోని వైరల్ చేయండి. రెండో విధానాలు, ఒకటి వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ని ప్రెస్ చేయండి. రెండోది, ఈ వీడియో యొక్క లింక్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ వాట్సాప్ ద్వారా ఈ లింక్ని పంపించండి. అందువల్ల ప్రజలకి నిజాలు అన్నవి అర్థమవుతాయి. ఇక ఏలేరు వరద అనేది ఎట్లా వచ్చింది, ప్రకృతి వైపరీత్యమా చంద్రబాబు గారి నిర్లక్ష్యమా, ఈ విషయాన్ని నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు చూస్తే ఇది గూగుల్ మ్యాప్స్ అండి. ఈ గూగుల్ మ్యాప్స్తో మీకు అర్థమయ్యేటట్లు సింపుల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను, మీరు కూడా సింపుల్గా అర్థం చేసుకోండి. ఇక్కడ మనం చూసుకుంటే ఇది ఏలేరు రిజర్వాయర్. ఇక్కడ మీరు చూసుకుంటే ఇదే ఏలేరు రిజర్వాయర్. ముందుగా మనం ఏలేరు రిజర్వాయర్ గురించి మనము అర్థం చేసుకుందాం. ఏంటి అంటే, ఈ ఏలేరు రిజర్వాయర్ టోటల్ కెపాసిటీ వచ్చేసి 24 TMC. ఓకే, 31వ తారీఖు ఈ ఏలేరు రిజర్వాయర్లో, అంటే పోయిన నెల 31వ తారీఖు ఈ ఏలేరు రిజర్వాయర్లో 18 TMCల నీళ్లు ఆల్రెడీ ఉండే. 18 TMC అంటే 24 TMCల కెపాసిటీ ఉంటే 18 TMCలు పోయిన నెల 31వ తారీఖు ఉండే. అయితే ఇప్పుడు ఇది ఏలేరు రిజర్వాయర్ గురించి మనం ఒక ఐడియా అనేది వచ్చేసింది. ఇప్పుడు ఏలేరు రిజర్వాయర్ యొక్క కెనాల్ గురించి మనం చూడాలి. కెనాల్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఏలేరు రిజర్వాయర్ నుంచి ఈ కెనాల్ అనేది ఇట్లా బయలుదేరి ఇట్లా వెళ్ళి ఇక్కడ ఉప్పాడ ఏదైతే ఉందో ఇక్కడ కింద, ఇక్కడ ఈ ఉప్పాడ దగ్గర సముద్రంలో కలుస్తుంది అనుకుందాం. ఈ కెనాల్ ఏదైతే ఉందో ఖచ్చితంగా నేను గీస్తలేను. ఎందుకు గీస్తలేను అంటే, ఖచ్చితంగా ఈ కెనాల్ రూట్ అనేది గూగుల్ మ్యాప్స్లో కూడా లేదు. ఎందుకంటే చిన్న చిన్న కెనాల్ రూట్స్ అనేవి గూగుల్ మ్యాప్లో అంత ఖచ్చితంగా ఉండవు కాబట్టి ఈ కెనాల్ నేను నా అందాజా ప్రకారం గీసుకున్నాను. ఓకే, ఇందులో మాత్రం మీరు ఒకటి ఇది అబ్జర్వ్ చేయండి, ఇది నా అందాజా మాత్రమే. మొత్తం కాంప్లికేటెడ్ ఉన్నాయి కెనాల్లు, అట్లా గీయకుండా నేను డైరెక్ట్గా గీసిన. ఓకే అనుకోండి, ఇది కెనాల్. ఇప్పుడు ఈ కెనాల్కి కూడా ఒక హిస్టరీ ఉంది. ఏం హిస్టరీ అంటే, ఈ కెనాల్ యొక్క కెపాసిటీ ఎంత అంటే కేవలం 14,000 TMCలు మాత్రమే, క్యూసెక్కులు మాత్రమే. ఎంత? 14,000 క్యూసెక్కులు. అంటే ఈ కెనాల్ నుంచి మీరు కేవలం 14,000 క్యూసెక్కుల నీళ్లు మాత్రమే వదిలిపెట్టాలి. అంతకంటే ఎక్కువ వదిలిపెడితే ఏమవుతుందంటే ఈ నీరు ఈ కెనాల్ నుంచి బయటకు వచ్చేస్తుంది, గండి కొట్టి బయటకు వచ్చేస్తాయి నీళ్ళు. ఇది ఈ కెనాల్ యొక్క ఇది కెపాసిటీ. ఇప్పుడు మనం చూసుకుంటే ఏలేరు రిజర్వాయర్ గురించి తెలుసుకున్నాము, కెనాల్ గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు నిజాలేంటి అన్న విషయం మనం తెలుసుకోవాలి. ఏంటంటే ఇక్కడ ఏమైంది అంటే 28వ తారీఖు, పోయిన నెల 28వ తారీఖు 29వ తారీఖు IMD అన్నది మనకి ఇక్కడ అలర్ట్ అన్నది ఇవ్వడం జరిగింది. 28వ తారీఖు 29వ తారీఖు ఏమని అలర్ట్ ఇచ్చింది? 2 సార్లు ఇచ్చింది. ఏమని అంటే, మీ దగ్గర అంటే ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షపాతం అన్నది జరగబోతుంది, మీరు అలర్ట్గా ఉండండి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఒక అలర్ట్ అన్నది IMD ఇచ్చింది. ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరించింది. అందువల్ల విజయవాడ అన్నది మునిగిపోయింది. దానికి సంబంధించిన వీడియో నేను ఆల్రెడీ చేసిన. ఓకే, అది పరిస్థితి. కాకపోతే అదే నిర్లక్ష్యం ఈరోజు ఏలేరు వరదలో కూడా అదే నిర్లక్ష్యం అన్నది వచ్చింది. ఏంటి అంటే, ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం. ప్రకృతి చేసిందా అంటే, ప్రకృతి పని వర్షపాతం, ప్రకృతి చేయవలసిన పని అదే, వర్షాలు కురిపించడము, ప్రజలకి మంచి చేయడానికి, అది ప్రకృతి చేసిన పని. కానీ ఆ ప్రకృతి చేసిన మంచి పనిని ఇక్కడ నిర్లక్ష్యం వల్ల ఈరోజు మొత్తం పంటలు కొట్టుకుపోయే పరిస్థితి అనేది వచ్చింది. ఎవరి నిర్లక్ష్యం అంటే, నో డౌట్ ప్రభుత్వం నిర్లక్ష్యం, నో డౌట్ చంద్రబాబు గారి నిర్లక్ష్యం. ఇప్పుడు ఒక విషయం చెప్తాండి, ప్రభుత్వం నిర్లక్ష్యం అని చెప్పేసి నువ్వు చంద్రబాబు గారి పేరు చెప్తున్నావు అని చెప్పేసి అడిగేటోళ్ళు కొంతమంది ఉన్నారు. ఏంటి అంటే, ఇక్కడ ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఏంటంటే, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, మన సెక్యూరిటీ సేఫ్టీ అన్నది ఎవరి చేతిలో ఉంది? ప్రభుత్వం చేతిలో ఉంది. ప్రభుత్వ పెద్ద అయినటువంటి ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమవడానికి ఒక విషయం చెప్తా. వెస్ట్ బెంగాల్లో ఒక రేప్ సంఘటన జరిగింది.
ఒక డాక్టర్ని రేప్ చేసి చంపేయడం జరిగింది. కాకపోతే ఎక్కడో ఒక హాస్పిటల్లో ఒక రేప్ అన్న సంఘటన జరిగితే వెస్ట్ బెంగాల్ ప్రజలందరూ అక్కడి ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నారు. అక్కడి ముఖ్యమంత్రి రిజైన్ చేయాలని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకు అంటే అది ముఖ్యమంత్రి బాధ్యత, ఆ సేఫ్టీ అన్నది. సేమ్ అట్లనే ఇక్కడ ఈ బాధ్యత ఏదైతే ఉందో ప్రజల్ని కాపాడే బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిదే. ప్రకృతి ఏం చేయాలో ప్రకృతి తప్పకుండా అది చేసింది, వర్షాలు కురిపించింది. కానీ వీళ్ళు ఏం చేయాలో అది చేయలేదు. ఇప్పుడు అసలు చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పేందో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నిజంగా మీరు షాక్ అయిపోతారు. ఇక్కడ అంతకుముందు ఏం జరిగింది ఒకసారి చూద్దాం. 31వ తారీఖు ఇక్కడ వర్షాలు, పోయిన నెల 31కి వర్షాలు స్టార్ట్ అయినాయి, మొదలైన తర్వాత ఏమైంది అంటే 1వ తారీఖు ఏం జరిగింది అంటే ఫస్ట్ 1వ తారీఖు ఈ నెల 1 సెప్టెంబర్కి 9,950 మన క్యూసెక్కుల నీళ్లు ఒకేసారి ఎక్కడ ఏలేరు రిజర్వాయర్కి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది అంటే పైనుంచి వచ్చింది నీళ్లు. పైన వర్షపాతం ఎక్కువ కురవడం వల్ల ఏలేరు రిజర్వాయర్కి 9,950 క్యూసెక్కుల నీళ్లు వచ్చింది. ఆల్రెడీ ఏలేరులో ఎంత ఉండే అంటే 18 టీఎంసీల నీళ్లు ఉన్నప్పటికీ ఒకేసారి 9,950 క్యూసెక్కులు నీళ్ళు వచ్చినప్పుడు అప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి, ప్రభుత్వ పెద్దలు ఏం చేయాలంటే ఆ నీళ్ళని కిందికి వదలాలి. ఎందుకు వదలాలి అంటే ఈ ఏదైతే మనకి కెనాల్ ఉందో ఈ కెనాల్ కెపాసిటీ వచ్చేసి ఇది 14,000 క్యూసెక్కులు మాత్రమే. అందుకే 9,950 క్యూసెక్కుల నీళ్లు పైనుంచి వస్తే ఆ నీళ్ళని కిందికి వదిలిపెడితే ఆ నీళ్లు కిందికి వెళ్ళిపోతాయి, వెళ్ళి సముద్రంలో కలుస్తాయి. కానీ మీరేం చేశారు, కేవలం 300 క్యూసెక్కులు మాత్రమే వదిలేరు. అంటే ఫస్ట్కి ఇంత వస్తే కేవలం మీరు వదిలిపెట్టింది ఎంత అంటే 300 మాత్రమే. ఇది నిజంగా దారుణం. అయితే దాని తర్వాత ఏమైంది అంటే 4వ తారీఖు మళ్ళీ 4వ తారీఖు ఏమైంది అంటే ఇక్కడ మనం చూసుకుంటే 4థ్కి 5,400 క్యూసెక్కుల నీళ్లు మళ్ళీ వరద వచ్చింది. వరద వస్తే మీరేం చేశారు, మళ్ళీ 300 క్యూసెక్కులే వదిలిపెట్టారు. మీరు ఎంత వదిలిపెట్టాలి అంటే కనీసం ఇక్కడ ఫస్ట్కి 9,550 క్యూసెక్కులు వచ్చినప్పుడు మీరు ఆ 9,000 అట్లీస్ట్ 5,000 6,000 క్యూసెక్కులు కింద వదిలిపెట్టి ఉంటే నీళ్లు మీ దగ్గర మీ డ్యామ్ మొత్తం నిండి ఉండేది కాదు. కానీ ఏమైంది, రిజర్వాయర్ మొత్తం నిండి ఉండేది కాదు. కానీ మీరు ఏం చేశారు అంటే ఆ నీళ్ళని అట్లే పెట్టుకున్నారు. మళ్ళీ 4వ తారీఖు వచ్చిన నీళ్ళని కూడా అట్లే పెట్టుకుని కేవలం 300 క్యూసెక్కులు నీళ్లు అన్నది వదిలిపెట్టారు. ఇక ఏమైంది అంటే ఇందులో పెద్ద ఇష్యూ ఏంటంటే ఇక్కడ ఒక విషయం మనం చూసుకోవాలి. ఏంటంటే ఒక ఫ్లడ్ మేనేజ్మెంట్, ఏదైనా ఫ్లడ్ అనేది ఆల్రెడీ జరుగుతుంటే ఆ ఫ్లడ్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది, ఫ్లడ్ క్వశ్చన్ అనేది ఉంటుంది. ఆ రెండింటిలో ప్రభుత్వం దారుణంగా ఫెయిల్ అయింది. అంటే ఏంటంటే పైనుంచి ఎన్ని నీళ్ళు వస్తున్నాయి, మన దగ్గర ఎన్ని నీళ్ళు ఉన్నాయి, ఎన్ని నీళ్ళు కిందికి వదిలిపెట్టాలి, ఈ క్యాల్కులేషన్ అనేది చేయవలసింది ప్రభుత్వం, అంటే చంద్రబాబు నాయుడు గారు. ఆ క్యాల్కులేషన్ చేయడంలో చంద్రబాబు నాయుడు గారు దారుణంగా ఫెయిల్ అయిపోయాడు. అందువల్ల ఏమైపోయింది అంటే ఇక్కడ మనం చూసుకుంటే 9వ తేదీ ఏమైందంటే ఈ మొత్తం 9వ తేదీ ఈ రిజర్వాయర్ మొత్తం నిండిపోయింది. అంటే 24 టీఎంసీలు ఫుల్ అయిపోయింది. ఫుల్ అయిపోయేసరికి ఏం చేశారు వీళ్ళు అంటే 9వ తేదీని ఏం చేశారు, 21,500 క్యూసెక్కులు, ఎంత 21,500 క్యూసెక్కులు ఈ నీటిని కిందికి వదిలిపెట్టారు. 21,500 క్యూసెక్కులు నీటిని కిందికి వదిలిపెట్టారు. ఇక్కడ దారుణం ఏంటంటే ఇక్కడ చూడండి, నేను ఇందాకే చెప్పిన మీకు ఈ కెనాల్ కెపాసిటీ ఎంత, కేవలం 14,000 క్యూసెక్కులు మాత్రమే. కానీ మీరెంత వదిలిపెట్టారు అంటే 21,500 క్యూసెక్కులు మీరు కిందికి వదిలిపెట్టారు. వదిలిపెట్టేసరికి ఏమైంది అంటే ఇక్కడ 2 చోట్ల గండి అనేది పడ్డది. ఒకటి ఇక్కడ మీరు చూసుకుంటే ఇది కిర్లంపూడి దగ్గర ఇక్కడ రాజుపాలెం అని ఉంటుంది, ఈ రాజుపాలెం దగ్గర ఒక గండి పడ్డది. నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకుంటే ఇక్కడ ఈ రాపర్తి దగ్గర ఇంకో గండి అనేది పడ్డది. పడేసి ఏమైంది అంటే టోటల్గా అక్కడ పిఠాపురం ఆ ఏరియాలో ఉన్నటువంటి గ్రామాలు, మాధవాపురం, పాత ఇసుకపల్లి ఇట్లాంటి గ్రామాల్లో ఉన్నటువంటి మొత్తం ఏమంటారు పంటలు మొత్తం కొట్టుకుపోయింది గండిపడి. ఎందుకు పడ్డది గండి అంటే 14,000 క్యూసెక్కుల కెపాసిటీ ఉన్నటువంటి కెనాల్లో మీరు ఒకేసారి 21,500 క్యూసెక్కుల నీళ్ళని వదిలిపెడితే ఆబ్వియస్గా గండి అనేది పడుతుంది, నీళ్ళు బయటకు వచ్చేస్తాయి. కెపాసిటీ కంటే మీరు ఎక్కువ వదిలేరు. అదే కాకుండా ఏం చేశారు, 10వ తారీఖు ఇంకో దరిద్రం చేశారు. ఏంటి అంటే 27,275 క్యూసెక్కులు 10వ తారీఖు, ఎంత 27,275 క్యూసెక్కులు. ఇది 10వ తారీఖు, ఇది 9వ తారీఖు మీరు వదిలిపెట్టారు. వదిలిపెట్టేసరికి ఏమైంది, ఆ గండి పడి ఆ గండిలోకి వెళ్ళి నీళ్లు మొత్తం బయటకు వచ్చేసి మొత్తం అక్కడ ఉన్నటువంటి ఊర్లన్నీ పంటలన్నీ మునిగిపోయే పరిస్థితి అనేది వచ్చింది. ఇప్పుడు ఇది జరిగినటువంటి సంఘటన. నేను ఇక్కడ మనం చూసుకుంటే మనం ఏలేరు గండి పడింది అని చెప్పేసి మనం ఒక మాట అంటున్నాము. ఏలేరు గండి కాకుండా
వెదుళ్ళ గడ్డ అని చెప్పేసి ఒక చిన్న వాగు ఉంది, దానికి కూడా అది కూడా పొంగింది. చిన్న చిన్న వాగులన్నీ పొంగినాయి. ఇక్కడ మనం ఏలేరు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ మొత్తం ఏలేరు అంటే ఏంటి, ఏలేరు ఏదైతే కెనాల్ ఉందో కెనాల్ అంటే ఏంటి, ప్రభుత్వం చేసినటువంటి తప్పేంటి, 14,000 క్యూసెక్కుల నీళ్లు వదిలిపెట్టే ప్లేసులో మీరు 9వ తారీఖు 21,500 క్యూసెక్కులు, 10వ తారీఖు 27,275 క్యూసెక్కులు వదిలిపెట్టేసరికి ఆ గండి పడి ఊర్లు మునిగిపోయినాయి. ఈ విషయం మనకు క్లారిటీ అనేది వచ్చింది. నేను ఇప్పుడు ప్రజలు అంటే మిమ్మల్ని వ్యూవర్స్ని ఒక ప్రశ్న అడగాలి. ఏంటంటే ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్డా లేదంటే ప్రకృతి వైపరీత్యం? ఇది మనిషి చేసిందా ప్రకృతి చేసిందా? 100% ఇది మనిషి చేసిన ఇది వైపరీత్యం. ఎట్లా అంటే ఇక్కడ ఒకవేళ మీరు క్వశ్చన్ మేనేజ్మెంట్ కరెక్ట్గా చేసి ఉంటే, ఒకవేళ మీరు నిజంగానే పైకి వెళ్ళి ఎన్ని నీళ్ళు వస్తున్నాయి, ఎన్ని నీళ్ళు మనం వదిలిపెట్టాలి అన్న ఒక క్లారిటీ అనేది మీకు ఉండి ఉంటే ఏం జరిగేది అంటే, మీరు సమయానికి ముందు అంటే 31వ తారీఖు వర్షాలు మొదలు పెడితే 31వ తారీఖు నుంచి 1వ తారీఖే మీకు 9,950 క్యూసెక్కులు నీళ్ళు వచ్చినప్పుడు మీరు 1వ తారీఖు నుంచే కొన్ని నీళ్లు 300 కాకుండా మీరు ఒక 5,000, 4,000, 3,000, 10,000 అట్లా కిందికి వదిలిపెట్టుంటే మీకు ఈ రిజర్వాయర్ అనేది నిండేది కాదు. అప్పుడు మీ దగ్గర ప్లేస్ అనేది ఉండేది. అప్పుడు మీరు మెల్లమెల్లగా కిందికి వదిలితే గండి అనేది కొట్టేది కాదు, గండి పడేది కాదు. ఈ 2 ప్రాంతాలలో గండి పడేది కాదు. కానీ కేవలం మీరు చేసినటువంటి తప్పుల వల్ల, మీ క్యాల్కులేషన్లో చేసినటువంటి తప్పుల వల్ల, అంటే ఎంత దరిద్రం అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కటంటే ఒక్క రివ్యూ మీటింగ్ ఈ గండ్ల మీద, అట్లీస్ట్ ఈ నీళ్ళ మీద, ఈ పైనుంచి ఇంత వరద నీరు వస్తుంది, ఈ నీటి మీద చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలి? ముఖ్యమంత్రిగా ఆయన రివ్యూ మీటింగ్లు పెట్టాలి. ఇరిగేషన్ శాఖతోటి, హోమ్ మినిస్ట్రీ తోటి, రెవెన్యూ శాఖతోటి ఒక మీటింగ్లనే పెట్టి వాళ్ళని ఏంటి అంటే మీరు దీన్ని అబ్జర్వ్ చేయండి, దీని మీద క్యాల్కులేషన్ చేసి మీ లెక్కల ప్రకారం మీరు నీళ్ళు అనేది వదిలిపెట్టండి అని చెప్పేసి వాళ్ళకి ఆదేశాలు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేకపోయాడు. దారుణంగా ఫెయిల్ అయిపోయాడు. ఇది ఒకటి. రెండో విషయం అంటే విజయవాడ ఫ్లడ్స్. విజయవాడలో ముఖ్యమంత్రిగా మీ పని ఏంటి? మీరు రోడ్ల మీద తిరగడం పని. విజయవాడలో మీరు ఏం చేశారు అంటే ఇది జరగగానే ఇమ్మీడియట్గా మీరు ఏం చేశారు? సండే రోజే మీరు బస్ వేసుకొని వచ్చి విజయవాడలో ఉండి అక్కడ ఫ్లడ్స్ మొత్తం నేను మేనేజ్ చేస్తున్నానని చెప్పేసి మీరు రోడ్ల మీద తిరిగారు. మీరు రోడ్ల మీద తిరిగితే అక్కడ ఏం జరిగిందంటే విజయవాడ ప్రజలకి మేలు జరగలేదు, ఇంకా హాని జరిగింది. ఎట్లా జరిగిందంటే ఒక ముఖ్యమంత్రి వస్తే అధికారులందరూ ఆ ముఖ్యమంత్రిని ఫస్ట్ చూసుకోవాలి, ప్రజల్ని తర్వాత చూడాలి. ఇదే కదా ప్రోటోకాల్. మిమ్మల్ని చూసే ప్రక్రియలో ప్రజల్ని చూడడం అక్కడ అధికారులు తగ్గించేసారు, మానేసి ఓన్లీ ముఖ్యమంత్రి వస్తుండు మీరు ఫోటోగ్రాఫర్లు 100 మంది ఫోటోగ్రాఫర్లు వేసుకొచ్చారు. ఆ మొత్తం రచ్చ అనేది అక్కడ జరిగింది. అట్లీస్ట్ మీరు విజయవాడలో టైం వేస్ట్ చేయకుండా మీరు మీ ఆఫీస్లో కూర్చొని మొత్తం మేనేజ్ చేసి ఉంటే, ప్రభుత్వాన్ని మొత్తం అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లని మీరు మేనేజ్ చేసి ఉంటే ఈ ఘటన మళ్ళీ ఇక్కడ జరిగేది కాదు. మీరు జరగడానికి ముందే దాన్ని హ్యాండిల్ చేసేవాళ్ళు. కానీ మీరేం చేశారు అంటే ఫోటోగ్రాఫ్ల కోసమో లేదంటే మార్కెటింగ్ కోసమో, సరే అది నాకు సంబంధం లేని విషయము, మళ్ళీ నేను మాట్లాడితే తప్పు. కానీ మొత్తానికి మీరు చేసిన ఒక మ్యాన్ మేడ్ తప్పు, ఇది చంద్రబాబు నాయుడు గారి నిర్లక్ష్యం వల్ల ఈరోజు అక్కడ విజయవాడ అయినా సరే, ఇక్కడ మనం చూసుకుంటే ఏలేరు అయినా సరే, రెండింటికి ఇక్కడ ఈ ఇష్యూ అన్నది, ఈ నీళ్లు అన్నది వచ్చి మొత్తానికి ప్రజల జీవితాలు అస్తవ్యస్తం అయిపోయినాయి. ఒక వ్యక్తి ఇప్పుడు పంట మునిగిపోయిందని చెప్పేసి చెప్తారు. పంట మునిగిపోవడం అంటే ఏంటి? ఒకసారి ఆలోచించారు ఎప్పుడన్నా? పంట అంటే పంట మళ్ళీ 3 నెలలకు మళ్ళీ వస్తుంది, అట్లా కాదు. పంట అంటే రైతుకి బిడ్డతో సమానం. అట్లాంటి పంట మునిగిపోయింది అంటే ఆ రైతు గుండె అన్నది ఎట్లా కొట్టుకుంటుంది, అది మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు మీరు నాకు చిన్న పని చేయాలి. ఏంటంటే ఇది ప్రకృతి వైపరీత్యమా లేదంటే మనిషి చేసిన తప్పితమా? ఈ విషయం మీరు నా కింద కమెంట్ చేయాలి. తప్పకుండా కమెంట్ చేయాలి వీడియో చూసే వాళ్ళందరూ. అదే కాకుండా ఈ వీడియోని తప్పకుండా వైరల్ చేయండి. వైరల్ చేయడానికి 2 మార్గాలు. ఒకటి, వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ని ఇప్పుడే ప్రెస్ చేయండి. దాని తర్వాత వీడియో యొక్క లింక్ని షేర్ బటన్ ప్రెస్ చేసి మీకు తెలిసిన వాళ్ళందరికీ వాట్సాప్ ద్వారా పంపించండి. అందువల్ల ఈ నిజం ఏదైతే ఉందో, ఈ వరద నిజం ఏదైతే ఉందో అది అందరి ప్రజల దాకా, ఆంధ్రప్రదేశ్ ప్రజల దాకా చేరాలి. ఇదే నా ఇంట్రెస్ట్. తప్పకుండా మీరు వీడియోని షేర్ చేస్తారు, లైక్ చేస్తారు అని చెప్పేసి ఆశిస్తున్నా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.